ఏపీ హిస్టరీ రఫీ సార్ బుక్ క్లాసెస్. అల్లూరి సీతారామరాజు రంపా పోరాటం 1922-24. పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో 1898 మే 15న రామరాజు జన్మించారు. ఈయన తల్లిదండ్రుల పేర్లు వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ. తుని నర్సీపట్నం, విశాఖపట్నంలో ప్రాథమిక చదువులు ముగించుకుని కృష్ణదేవిపేట వద్ద తాండవి నది ఒడ్డున నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణమున సన్యాసిగా రాజు మారారు. ఆ ఏరియాలోని ఏజెన్సీ ప్రజలు, కోయకొండ దొరలు, వీరి పట్ల ఆంగ్లేయులు అనుసరిస్తున్న క్రూరమైన అటవీ చట్టాలు, చింతపల్లి తహసీల్దార్ బాస్టియన్ మరియు అని వద్ద కాంట్రాక్టర్ సంతానం పిల్లేల దౌర్జన్యాల వల్ల రామరాజు పోరాడాల్సి వచ్చింది. తన పోరాట పద్ధతికి మిరపటప పద్ధతి అని పేరు పెట్టారు. రామరాజు గారు ఏర్పాటు చేసిన దళంలో 1 గంటం దొర, మల్లు దొర, బట్టస్థ పానుకల గ్రామం మున్సబులు, 2 వీరయ్య దొర, కోయగూడెం నాయకుడు, 3 ఎండు పడాలు అగ్గిరాజు లేక వేగేసిన సత్యనారాయణ లేదా సూర్యనారాయణ రాజులు. సీతారామరాజు దోచుకున్న పోలీస్ స్టేషన్లు. 1922 ఆగస్టు 22 చింతపల్లి రంపచోడవరం ఏజెన్సీలో ఉంది. ఈ బిట్ చాలా ముఖ్యం అయినది, పేపర్పై రాసుకుని మళ్ళీ చదవండి. 2 1922 ఆగస్టు 23 కృష్ణదేవిపేట, కేడీపేట. 3 1922 ఆగస్టు 24 రాజనోమంగి. 1922 అక్టోబర్ 16 అడ్డతీగల. 1922 అక్టోబర్ 19 రంపచోడవరం. 1923 ఏప్రిల్ 18 అన్నవరం. రామరాజును అణచడానికి స్పెషల్ కమిషనర్లు కవర్డ్ మరియు హైటర్లు రాగా రామరాజు వారిని గోకిరి మెర్ర వద్ద చంపారు. తర్వాత ఆంగ్ల ప్రభుత్వం రామరాజుపై 1500 గంటం దొర, మల్లు దొరలపై 1000, వీరయ్య దొరపై 500 ధరావత్తు ప్రకటించింది. అనంతరం వీరి కోసం మలబారు దళం వేటాడింది. ఇక రామరాజు 1923 ఏప్రిల్ 18న అన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి చేసి గౌరవాలు అందుకున్నారు. ఇక రామరాజు కుడి భుజమైన మల్లు దొరను కేరన్స్ అన్న స్పెషల్ కమిషనర్ చంపాడు. ఇక రామరాజును అణచడానికి 1924 జనవరి 24న ఏజెన్సీకి రూదర్ఫర్డ్ వచ్చారు. అస్సాం రైఫిల్స్ సహకారంతో రామరాజు పోరాటాన్ని రూదర్ఫర్డ్ బలహీనపరిచారు. అనంతరం 1924 మే 7న జమీందారు కంచు మేనన్ సహకారంతో మేజర్ గుడాల్ రామరాజును కొయ్యూరు ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. అల్లూరి సీతారామరాజు సమాధి కృష్ణదేవిపేటలో ఉంది. మానవ శరీరాలు శాశ్వతం కావు, కీర్తి అపకీర్తిలే ఈ లోకంలో నిలిచేవి. యుద్ధం చేయటం క్షత్రియులు ధర్మం. సీతారామరాజు. ఆంధ్రప్రదేశ్లో సైమన్ కమిషన్. 1919 మాంటింగ్ చేమ్స్ఫర్డ్ చట్టం ఎలా అమలు అవుతుందో తెలుసుకోవడానికి 7 సభ్యులతో సర్ జాన్ సైమన్ ఇండియాకి వచ్చాడు. అందులో భారతీయులు ఎవరూ లేనందున సైమన్ గో బ్యాక్ అంటూ మద్రాసులో టంగుటూరి ప్రకాశం నినదించారు. ఇక్కడ జరిగిన తోపులాటలో మరణించింది పార్థసారథి. వెంటనే టంగుటూరి తన గుండెలు చూపించి ప్రజల చేత ఆంధ్రకేసరి అయ్యారు. సైమన్ విజయవాడలో పర్యటించినప్పుడు అప్పటి విజయవాడ మున్సిపల్ చైర్మన్ అయ్యదేవర కాళేశ్వరరావు ఒక చీటీ రాసి కవర్లో పెట్టి సైమన్కు అందించారు. అందులో సైమన్ గో బ్యాక్ అని వ్రాసి ఉంది.